కువైట్ రాజు షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. తమ దేశాన్ని సంక్షోభం నుంచి కాపాడిన రాజు మరణంతో కువైట్ ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. కరోనా సమయంలో 2020లో చమురు ధరల పతనంతో కువైట్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు రాజు అల్ సబా అనేక చర్యలు తీసుకున్నారు. అవి సత్ఫలితాన్నిచ్చాయి. కేవలం 3 ఏళ్లలో రాజుగా ఉన్న కువైట్ ప్రజల గుండెలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుత రాజు నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా కన్నుమూయడంతో ఆయన సవతి సోదరుడు యువరాజు షేక్ మిషెల్ అల్ అహ్మద్ అల్ సబా కువైట్ రాజ్ అయ్యారు. ఈ విషయాన్ని కువైట్ స్టేట్ టెలివిజన్ ప్రకటించింది. ప్రస్తుతం షేక్ మిషన్ వయసు 83 ఏళ్లు. మిడిల్ ఈస్ట్ లో అత్యంత ధనిక చమురు సంపన్నమైన కువైట్ ఒక సంప్రదాయపరమైన దేశం. అధికారం మొత్తం అల్ సబా కుటుంబం చేతిలోనే ఉంటుంది. 2006లో నాటి కువైట్ పాలకుడు షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా షేక్ నవాఫ్ ను యువరాజుగా ప్రకటించారు. 2020లో 91 ఏళ్ల వయసులో షేక్ సబా కన్నుమూయడంతో నవాఫ్ అల్ సబా కువైట్ రాజ్ అయ్యారు. నవాఫ్ అల్ సబా కిందటి నెలలో అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. రాజు అత్యవసర ఆరోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారని రాయల్ ఫ్యామిలీ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆయన తుది శ్వాస విడిచినట్లు కువైట్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రకటించింది. కువైట్ కు భారతదేశంతో మంచి సంబంధాలున్నాయి. అక్కడి చమురు సంస్థల్లో ఇతర కంపెనీల్లో వేలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. హోటల్స్ లో ఇళ్లలో కూలీలుగా పనిచేసేవారు వేలల్లో ఉంటారు. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, బీహార్తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రజలు బతుకు తెరువు కోసం కువైట్ వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో కువైట్ రాజు మృతి పట్ల భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కువైట్ రాజుకు గౌరవ సూచకంగా భారత్ నేడు జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.